మన ఛానల్లో 2 రోజుల కిందట ఒక వీడియో పెట్టడం జరిగింది. అంటే ఫోటోషాప్లో మనం పాన్ అప్లికేషన్ మీద ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా మనం చేసుకోవచ్చు అని. అయితే చాలామంది ఒక డౌట్ అయితే అడిగారనమాట. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారంగా టెక్నాలజీ అయితే బాగా వాడుతున్నారు, నేర్చుకోవడంలో తప్పేం లేదులేండి. అయితే మన సిగ్నేచర్ మనమే ఆన్లైన్లో పెట్టుకొని ఒక పిఎన్జీ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఏదైనా మనం ఆన్లైన్లో ఒక ఫైల్ మీద సైన్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అడిగారనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, డైరెక్ట్గా ఓపెన్ చేసుకోండి. ఇది మీరు మొబైల్లో అండ్ పీసీలో కూడా ఈ రెండిట్లోనూ కూడా మీకు చూపిస్తాను. అంటే ఒక డిజిటల్ సైన్ మీరే ఒక పిఎన్జీ ఫైల్ లాగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరే పెట్టుకోవచ్చు అనమాట. ఇది మౌస్ తోటి మీరు సైన్ పెట్టవచ్చు, అలాగే మీరు ఫోన్లో కూడా. అయితే ఫస్ట్ మీకు సిస్టంలో అయితే చూపిస్తాను. టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోని, అలాగే మీకు కామెంట్లో కూడా ఉంటుంది, పిన్ చేసి పెట్టాను. పండగ వరకు కొద్దిగా యాక్టివ్లో ఉండండి. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా డిస్కౌంట్ సేల్ అనమాట. మీకు రేట్ తగ్గినప్పుడు కొనుక్కున్నారనుకోండి, డ్రెస్సులు అవనివ్వండి, డివైజెస్, ఎలక్ట్రానిక్స్ మొత్తం అన్నీ కూడా మీకు అందులో పోస్ట్ అవుతూ ఉంటాయి. ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు డ్రా సిగ్నేచర్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. మీకు ఇక్కడ ఏ కలర్లో కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే బ్లాక్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో మీరు సిగ్నేచరు మీరు ఏ విధంగా పెడతారనేది మౌస్ ద్వారా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ నేను నా పేరు అయితే రాస్తున్నాను, వంశీ అని చెప్పేసి. చూడండి, ఇక్కడ నేను మౌస్ తోటి జస్ట్ వంశీ అని చెప్పేసి నేను రాశాను అనమాట. అంటే మీకు చెప్పడం కోసం రాశాను. మీకు ఒకవేళ ఇది బాగా రాలేదు అనుకుంటే కనుక క్లియర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే పోద్ది. మళ్ళీ మీరు సైన్ అనేది పెట్టుకోవచ్చు. నాకు ఇంకా ఇది బాగాలేదు, తీసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక సిగ్నేచర్ అయితే నేను పెడుతున్నాను. మీ సిగ్నేచర్ కరెక్ట్గా వచ్చినప్పుడు దాన్ని అలా వదిలేసి కింద మీకు సేవ్ అనే బటన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ అయితే వస్తుంది కదా, దీని మీద మనకి పిఎన్జీ ఫైల్ అంటే ఏదైనా ఫోటోషాప్లో తీసుకొని డైరెక్ట్గా మనం పేస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఆన్ చేసుకోండి. దీన్ని మీరు ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లొకేషన్ అయితే అడుగుతుంది, ఎక్కడ సేవ్ చేయమంటారని. నేనైతే డెస్క్టాప్ మీద సేవ్ అనే బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పిఎన్జీ ఫైల్ అయితే వస్తుంది అనమాట. చెప్తాను మీకు తర్వాత. సేవ్ అనే బటన్ అయితే నేను క్లిక్ చేస్తాను, ఇక్కడ సేవ్ అయిపోద్ది. ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ టైప్ సిగ్నేచర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీ సిగ్నేచర్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ ఇక్కడ వంశీ అని చెప్పేసి టైప్ చేశాను, కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేశాను. ఇక్కడ చాలా మోడల్స్ అయితే వస్తాయి అనమాట. అంటే సిగ్నేచర్ చాలామందికి మాకు బాగాలేదు పెట్టడం అని చెప్పేసి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది అంతగా ఉపయోగపడదు. బట్ ఇక్కడ చాలా స్టైల్స్ అయితే వస్తాయి అనమాట. ఇది అంతగా ఉపయోగపడదు కాబట్టి నేనైతే బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇందాక పద్ధతి అయితే మీరు మీరే సైన్ పెట్టుకొని మౌస్ తోటి పిఎన్జీ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదే మీరు ఫోన్లో ఓపెన్ చేశారనుకోండి, అదే లింక్ని మీరు ఫోన్లో ఓపెన్ చేసుకుంటే మీకు సేమ్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు డ్రా సిగ్నేచర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఫోన్లో కూడా ఈ విధంగానే ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు మీరు ఇక్కడ చేతితో పెట్టేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, వంశీ అని చెప్పేసి. చూడండి, ఇక్కడ వంశీ అని వచ్చింది కదా, నేను ఇలా పెట్టేశాను అనమాట. ఒకవేళ నాకు ఇది బాగా రాలేదు అనుకుంటే క్లియర్ చేసుకుంటాను. మళ్ళీ నేను కరెక్ట్గా అయితే పెడుతున్నాను. అంటే ఏదో మీకు చెప్పడం కోసం పేరైతే రాశాను. జస్ట్ నేను ఇక్కడ సేవ్ అనే బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనకు కావాలి కాబట్టి ఇది ఆన్ చేసుకొని డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేసి మనకి ఇక్కడ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది అనమాట. జస్ట్ మనం దీన్ని ఓపెన్ చేసి చూసుకున్నాం అనుకోండి, ఇది పిఎన్జీ ఫైల్ అనమాట. డైరెక్ట్గా ఈ సిగ్నేచర్ని మీరు ఎవరికైనా పంపించాలనుకోండి, డైరెక్ట్గా మీరు వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది కదా, దాని ద్వారా పంపించేసుకోవచ్చు. అయితే నేను ఒకసారి ఫోటోషాప్ ఓపెన్ చేశాను. ఫోటోషాప్లో ఏ విధంగా వస్తుందనేది ఒకసారి చూడాలి కదా. ఒక న్యూ డాక్యుమెంట్ అయితే నేను తీసుకుంటాను. అంటే ఏదైనా ఒక ఫైల్ మీద మనం సైన్ పెట్టాలి అనుకున్నప్పుడు దీని మీద నేను సైన్ పెట్టాలనుకోండి. ఇందాక నేను సేవ్ చేసిన సిగ్నేచర్ ఎక్కడ ఉంది, ఇక డెస్క్టాప్ మీద కదా పెట్టాను. దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి పిఎన్జీ ఫైల్ అయితే వచ్చిందనమాట. మీరు ఇది జస్ట్ మూవ్ టూల్ పట్టుకొని దీని మీద ఇలా డ్రాగ్ చేసేసుకోవచ్చు. కావాలనుకుంటే కంట్రోల్ టీ అంటే తమిళనాడు అనమాట. జస్ట్ దీని మీద ఇలా ఇంకా పెద్ద సైజ్ చేసుకోవాలనుకున్నా, రొటేట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో డైరెక్ట్గా పెట్టుకోవడానికి. మీరు ఏ ఫైల్ మీద కావాలనుకుంటే ఆ ఫైల్ మీదకి ఇది మూవ్ చేసుకొని అక్కడైతే మీరు పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. అంటే ఏమి లేదు, జస్ట్ మనం పేపర్ మీద సైన్ పెట్టకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే మన మౌస్ ద్వారా కానీ లేదంటే ఫోన్లోని మన చేతితోటి సైన్ పెట్టేసి డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు. అది కూడా మనకి పిఎన్జీ ఫైల్లో అనమాట.
మీకు అర్థమైంది అనుకుంటాను. పర్లేదండి, బాగానే ఉంది అనుకుంటే మీరు యూజ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ పెట్టాను, సేవ్ చేసుకోండి ఎక్కడైనా సరే. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.